వెల్కమ్ టు అగస్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వృషభ రాశి. మేషరాశిలో 3 డెకనేట్స్ 10 డిగ్రీస్ 20 డిగ్రీస్ 30 డిగ్రీస్లో లగ్నం ఉన్న ప్లానెట్స్ ఉన్న వాళ్ళ తాలూకా బిహేవియర్ అన్నది ఎలా ఉంటుంది, ఏ ఏ గ్రహాల బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నది మనం ఆల్రెడీ చూసాం. సో నెక్స్ట్ వచ్చేది వృషభ రాశి. అయితే మనకి రాసుల్ని పురుష రాసులుగాను స్త్రీ రాసులుగాను, పురుష గ్రహాలు స్త్రీ గ్రహాలు అని 2 భాగాలుగా చేశారు. అయితే వీటికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ పురుష గ్రహాల మధ్య పురుష రాసుల్లోని వీటిలో ఏదైనా ఎఫెక్ట్ ఎయిదర్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ బెనిఫిక్ ఆర్ మ్యాలిఫిక్ ఎఫెక్ట్ కనిపించేటప్పుడు ఆ యాక్షన్ అన్నది బయటకు కనిపిస్తుంది, ఆ ఎనర్జీ అన్నది బయటకు కనిపిస్తుంది, రిజల్ట్స్ అన్నవి బయటకు కనిపిస్తూ ఉంటాయి. కానీ స్త్రీ రాశులు స్త్రీ గ్రహాల దగ్గరకు వచ్చేసరికి దే ఆర్ మోర్ ఎమోషనల్. సో వీటి దగ్గరకు వచ్చే వీటి ఆ స్మూత్నెస్ కానీ ఆ సాఫ్ట్నెస్ కానీ స్త్రీ తత్వం ఏదైతే ఉంటుందో దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళు మోర్ ఇంట్రోవర్ట్, అంటే వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ ఆ రిజల్ట్స్ అన్నీ వాళ్ళకి లోపల ఇన్నర్ లెవెల్లో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో ఇది ఎమోషన్స్ మీద మైండ్ మీద వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మ్యాలిఫిక్ రిజల్ట్ అయితే. అదే పాజిటివ్ రిజల్ట్ అయితే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళకి హ్యాపీనెస్ని పంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం స్త్రీ గ్రహాల మధ్య సాఫ్ట్ ప్లానెట్స్ మధ్య పాజిటివ్ రిజల్ట్ కానీ నెగిటివ్ రిజల్ట్ కానీ వచ్చేటప్పుడు దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, అక్కడ వ్యక్తి తాలూకా సైకలాజికల్ బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది, అలానే పురుష గ్రహాల మధ్య వచ్చేటప్పుడు ఆ అవుట్బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ అన్నది ఎలా ఉంటుంది అన్నది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇక్కడికి వృషభ రాశికి వచ్చేసరికి వృషభ రాశి భూతత్వ రాశి. అగైన్ వెరీ గ్రౌండెడ్గా ఉంటారు వీళ్ళు, ప్రాక్టికల్గా ఉంటారు. ప్రతి పనిలోని ప్రతి ఆలోచనలోని ఒక స్థిరత్వం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది అగైన్ ఫిక్స్డ్ సైన్, స్థిర రాశి. తర్వాత వీళ్ళ ఏదైనా పని ఇన్ కేస్ అది ఫెయిల్ అయినా లేకపోతే మధ్యలోనే ఆగిపోయినా ఏమైనా దాన్ని వదిలేయకుండా దాన్ని చివరి దాకా తీసుకెళ్ళేంత వరకు వాళ్ళ అదొక రెస్పాన్సిబిలిటీ లాగా, అది వాళ్ళ వర్క్, వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనే దాన్ని కంప్లీట్ చేయాలి అన్న పెర్సిస్టెంట్ అప్రోచ్ అనమాట. ట్రై వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు నిరంతరం. ఇలాంటి అప్రోచ్ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇదే మార్స్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఏంటి, ఒకదాని మీద అంటూ వాళ్ళకి ఫిక్సేషన్ ఉండదు, డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ పని కానీ యాక్షన్ కానీ అన్నిట్లోని సైమిల్టేనియస్గా దూకేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అన్ని పనులని ట్రై చేయడానికి నేను చేయగలను, నేను చేసేస్తాను అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ స్థిర రాశి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఫిక్స్డ్గా ఒక వర్క్ తీసుకుంటారు, దాన్ని ప్లాన్ చేస్తారు. ఈవెన్ అది ఫెయిల్ అవుతున్నా కూడా దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళకి చాలా ప్లానింగ్ మెథడాలజీ, ప్లానింగ్ టు అప్రోచ్ ఎనీ వర్క్ అది కనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి చాలా. అలానే వీనస్ కారకత్వాల్లో మంచి మృదు స్వభావం, అందం, లగ్జరీస్, ఒక స్టైల్ మెయింటైన్ చేయడం, నీట్ అండ్ క్లీన్గా వ్యక్తి చూడడానికి నీట్ అండ్ క్లీన్గా కనిపించడం. ఎందుకంటే బ్యూటీ, వాళ్ళు నీట్గా కనిపించాలి. వీనస్ తాలూకా కారకత్వాలు అవి. వాయిస్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. అలానే వీనస్ ఫైనాన్సెస్కి కారకుడు. అలానే వృషభ రాశి కూడా ఫైనాన్సెస్కి న్యాచురల్ సెకండ్ హౌస్ కాబట్టి అక్కడ కూడా మనం ఫైనాన్సెస్ చెప్పుకుంటాం. సో వీళ్ళకి మనీ అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది. అలానే వీనస్ ఈజ్ ఆల్ అబౌట్ హార్మనీ. సో బ్యాలెన్స్డ్గా ఉండి, అంటే మృదు స్వభావం వలన ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం, హార్మనీని మెయింటైన్ చేయడం అన్నది వీళ్ళ ముఖ్య ఉద్దేశం.
ఇలా వృషభ రాశి ప్లస్ శుక్రుడు ఈ 2 కారకత్వాలు మనం ఈ వృషభ రాశిలో 0 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీస్ వరకు లగ్నం కానీ వేరే ఏదైనా గ్రహం పడినా కూడా ఈ కారకత్వాలు అన్నవి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ 10 డిగ్రీలకి శుక్రుడు ఈ 10 డిగ్రీస్కి శుక్రుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు. అలానే వృషభ రాశి తాలూకా అధిపతి శుక్రుడే మళ్ళీ అయ్యాడు కాబట్టి ఇక్కడ శుక్రుడు తాలూకా డబల్ డోస్ అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎపీరెన్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. నీట్గా డ్రెస్ చేసుకోవడం, నీట్గా చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడడం, వాళ్ళు మాట్లాడే మాట కూడా చాలా సౌమ్యంగా మృదువుగా ఉంటుంది. అలానే ప్రతి పనికి ఒక అప్రోచ్ ఉంటుంది. ఆ పని ఎలా చేయాలి అన్న ఒక మెథడాలజీ అని చెప్పుకుంటాం కదా మనం. ఆ మెథడ్స్ అన్నవి ఆ మెథడాలజీ ప్రకారం వీళ్ళు అప్రోచ్ అయితే దానికి సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది అని వీళ్ళ నమ్మకం. అలానే ఫైనాన్సెస్, శుక్రుడు ఫైనాన్సెస్ని ఇస్తాడు. అలాగే వృషభ రాశి కూడా ఫైనాన్సెస్ని చెప్తుంది. న్యాచురల్ సెకండ్ హౌస్ ధనస్థానం. సో వీళ్ళకి ఏంటంటే ఫైనాన్సెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్. లాభం ఎక్కడ వస్తే దాని మీద వీళ్ళు ఎక్కువ వర్క్ చేయడానికి ఇష్టపడతారు. అలానే వీళ్ళకి ఏంటంటే బ్యాంకులో కొంత బ్యాలెన్స్ ఉంది అంటే అది వీళ్ళకి సెక్యూరిటీని ఇస్తుంటుంది అనమాట. సో బ్యాంక్ బ్యాలెన్స్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. అలానే ఏ పని చేసినా కూడా అది అందంగా అట్రాక్టివ్గా చూడడానికి బాగుండేలాగా వీళ్ళు చేసే పని కూడా అంత, ఈవెన్ వంట చేసినా కూడా బట్టలు కానీ లేదా వేరే ఏదైనా పని ప్రెజెంటేషన్ కానీ ఏది చేసినా కూడా వాళ్ళకి నీట్ అండ్ క్లీన్ అప్రోచ్ అన్నది వాళ్ళకి ఇంపార్టెంట్. అలా పని చేయడానికే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అలానే వీనస్ కళలు, ఫైన్ ఆర్ట్స్. సో వీళ్ళకి ఫైన్ ఆర్ట్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. నేర్చుకుంటే వీళ్ళకి బ్రహ్మాండంగా మంచి ఏ ఆర్ట్ ఫామ్ అయినా వీళ్ళు కావాలి అనుకుంటే వీళ్ళు నేర్చుకోగలరు. ఎందుకంటే ఆ డిటర్మినేషన్ అనేది మనకు ఆ ఫిక్స్డ్ సైన్లో వృషభ రాశిలో, వృషభం అంటే ఎద్దు, అక్కడే మనకు ఆ స్టబర్నెస్ కానీ ఆ ఫిక్సేషన్ కానీ ఆ అప్రోచ్ అన్నది ఎలా చెయ్యాలి అన్నది కానీ ప్లానింగ్ కానీ అన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ విల్ పవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఆర్ట్ ఫామ్ డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ వాయిస్ ఎలాగో బాగుంటుందని చెప్పుకున్నాం. ఆర్ ఎనీ అదర్ థింగ్ ఏం చేసినా కూడా వీళ్ళు చక్కగా నేర్చుకుంటారు, దాన్ని పర్సూ చేయడానికి ట్రై చేస్తారు. అలానే వీళ్ళ జీవన విధానంలో కూడా కంఫర్ట్, ఒక పక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇంకో పక్క కంఫర్ట్ ఉండాలి. పని చేసే ప్లేస్లో వీళ్ళకి కంఫర్ట్ కావాలి, హార్మనీ ఉండాలి. అలా లేకపోతే వీళ్ళు పని చేయలేరు. చాలా సున్నితమైన మనస్తత్వం వల్ల డిస్టర్బెన్స్ అనేది వాళ్ళకి క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో వాళ్ళు పని చేయడానికి కూడా ఇష్టపడరు. అలానే వీళ్ళకి భూతత్వ రాశి అవడం వల్ల చాలా ప్రాక్టికల్గా ఉంటారు. వీళ్ళు ఖర్చు పెట్టే ప్రతి పైసా దీనికి వాల్యూ ఇస్తారు. ఆ వస్తువు మనం కొంటున్నాము అంటే దానికి అసలు అదంత వాల్యూ చేస్తుందా, అదంత అవసరమా, ఇప్పుడు ఈ టైంకి ఈ ఖర్చు అన్నది మనకు అవసరమా అని కూడా రకరకాలుగా ఆలోచించి వాళ్ళ దాన్ని ఖర్చు పెట్టడానికి ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఆ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది వీళ్ళు చాలా బాగా చేస్తారు. ప్రాక్టికల్గా ఉంటారు. అలానే వీళ్ళకి ప్లానింగ్ ఉంటుంది, చాలా పేషెన్స్ ఉంటుంది. సో వర్క్లో కూడా చాలా కమిటెడ్గా వర్క్ చేస్తారు. ఒకసారి ఒకటి ఫిక్స్ అయ్యారు, వాళ్ళ మైండ్ ఇది చెయ్యాలి అని ఫిక్స్ అయ్యింది అంటే దాన్ని ఇంకా పర్స్యూ చేసి తీరాల్సిందే. చేస్తారు కూడా, వాళ్ళు హార్డ్ వర్కింగ్ చేస్తారు. ఎద్దులా కష్టపడతారంటారు కదా, అలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్ళకి స్టబర్న్, ఎన్ని దెబ్బలు తగిలినా కూడా మళ్ళీ ప్రయత్నించాలి, మళ్ళీ ఏదో ఒకటి సాధించాలి అన్న ఆ స్టబర్నెస్ కూడా పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇది ప్రాబ్లం కాదు యాక్చువల్గా. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళగా ఒక ప్రాజెక్ట్ని కానీ ప్లానింగ్ కానీ ఏదైనా చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు చేస్తే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అన్నది కావాలి. ఫ్రీడమ్, ఇక్కడ వీనస్కి ఫ్రీడమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా వచ్చి వాళ్ళ మీద ఈ పని చెయ్యి అని ప్రెషరైజ్ చేయడం, లేకపోతే వాళ్ళని కార్నర్ చేయడం, ఇలాంటి పనులు చేస్తే మటుకు వెంటనే అక్కడికక్కడ దాన్ని అలా కట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఎప్పుడూ కార్నర్ చేయకూడదు,
వాళ్ళని కంగారు పెట్టకూడదు, పని చేసేయని. ఎందుకంటే వీళ్ళ క్రియేటివిటీ ఉంటుంది. మనం హరీబరీగా ఏదైనా చేయాలి అనుకుంటే అంత ఆ క్రియేటివ్ థాట్స్ అనేవి రావు. పీస్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు ఈ థాట్స్ అనేవి ఏదైనా క్రియేషన్కి సంబంధించినవి ఏవైనా చెయ్యాలి అనుకుంటున్నప్పుడు మనిషికి పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. సో వీళ్ళకి ఏంటంటే మనం కార్నర్లో పెట్టి చేస్తావా చెయ్యవా అని ప్రెషరైజ్ చేస్తే మటుకు వీళ్ళు పని చెయ్యలేరు. అది వెరీ ఇంపార్టెంట్. ఈ పరిస్థితుల్లో వీళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రీమ్ రెసిస్టెన్స్ అన్నది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటి టైంలో వీనస్ ఎంత పేషెన్స్తో ప్రాక్టికల్గా ఆలోచించి పనిచేసే వీనస్ ఎప్పుడైతే ఆ వ్యక్తిని మనం ప్రెషరైజ్ చేస్తామో ఆ పేషెన్స్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయిన రెసిస్టెన్స్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. అలానే ఈ జోడియాక్ సైన్ ఏదైతే ఉందో ఎర్త్లీ సైన్ వెరీ ప్రాక్టికల్ సైన్, అలాగే స్థిర రాశి. ఏదైనా ఒకటి ఫిక్స్ అయ్యారు అంటే దీనికి స్ట్రెంగ్త్ ఉంటుంది, అలానే కింద పడినా మళ్ళీ లేచే ధైర్యం ఉంటుంది. వాళ్ళు పర్స్యూ చేస్తూ ఉంటారు, వీళ్ళకి బోల్డంత ఎనర్జీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సీక్రెట్స్ని బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఫోకస్ కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అనుకున్న దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఏ టైంలో దాన్ని పర్స్యూ చేస్తే అవుతుందా అన్న ప్లానింగ్, ఒక ప్రాక్టికల్ అప్రోచ్, ప్రతి పనికి ఒక ప్రాక్టికల్ అప్రోచ్ అన్నది వీళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అలానే ఏదైనా ఒక పని నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎద్దులాగా కష్టపడతారనమాట. ఈవెన్ గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్వెంట్స్ కింద మారి అయినా కూడా ఈగోలెస్ పీపుల్, దే వాంట్ టు లెర్న్. వాళ్ళకి అంత ప్యాషన్తో వాళ్ళు పనిచేస్తారు. సో దే వాంట్ టు లెర్న్. అంత దీనిగా కమిట్మెంట్ అనమాట. ఒక వర్క్కి కానీ లేదా ఒక కళ, ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకోవడానికి కానీ, ఒక వర్క్ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ వాళ్ళ కమిట్మెంట్ అన్నది అంత సిన్సియర్ అప్రోచ్ ఉంటుందన్నమాట. అంత కమిటెడ్ పీపుల్ ఉంటారు వీళ్ళు. అలానే ఇక్కడ ఈ గ్రహాలకి ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు, కేంద్ర దృష్టిలు, అపోజిషన్స్, సమసప్తకాల్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ అప్రోచ్ అయినప్పుడు ఆ 2-3 years వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే స్టబన్గా ఉంటారు, ఎవరు చెప్పినా వినరు. అలానే వాళ్ళకి ఫిక్సేషన్ అన్నది చాలా స్ట్రాంగ్ ప్లస్ పాయింట్ అనుకున్న ఫిక్సేషన్ కాస్త ఇక్కడ ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది మిస్ అవుతుంది. ముందు ఫ్లెక్సిబుల్గా ఉండి అన్ని రకాలుగా ప్లాన్ చేసుకొని ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకొని డిసైడ్ అవుతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రాక్టికల్ అప్రోచ్ అన్నది మిస్ అయిపోతుంది. ఒక దాని మీద ఫిక్స్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఇది ఫెయిల్యూర్ అప్రోచ్ అని చెప్పినా కూడా వాళ్ళు చాలా స్టబన్గా ఉంటారు. రిజిడ్ బిహేవియర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ అసలు పోతుంది. వర్క్కి ప్రయారిటీ ఇచ్చి ప్రాక్టికల్ అప్రోచ్కి, మెథడాలజీకి ప్రయారిటీ ఇచ్చే ప్లానెట్ కాస్త రిజిడ్ అయిపోతుంది. ఆ క్వాలిటీస్ మిస్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఆపర్చునిటీస్ కూడా మిస్ అయిపోతూ ఉంటారు వాళ్ళు, ఆ రిజిడ్ రెసిస్టెన్స్ బిహేవియర్ వల్ల. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది ప్లెజర్స్, టూ మచ్ కంఫర్ట్, ఈ ప్లెజర్స్, ఈ సుఖం, వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో నాకు హ్యాపీగా ఉండాలి. ప్రతి చోట అలా ఉండకపోవచ్చు, ప్రతిసారి అలా ఉండకపోవచ్చు, సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే మిస్ అవుతుందో ఈ హార్డ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కానీ ఈ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఇంకా పని చేయలేక అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. దే బికమ్ లేజీ. కొన్నిసార్లు ఆ సుఖానికి, ఆ లగ్జరీస్కి, ఆ సుఖమైన లైఫ్ స్టైల్కి వాళ్ళు బాగా అంటే అలవాటు పడిపోయి దాంట్లోనే ఇంకా కష్టపడడానికి ఇష్టపడరు, దాంట్లోనే ఉండిపోవాలి అన్న ఒక బిహేవియర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వరల్డ్లీ ఎంజాయ్మెంట్స్, మోటివేషన్ ఉండదు, కంఫర్టబుల్ లైఫ్ స్టైల్కి బాగా అటాచ్ అయిపోతారు. వీనస్ అంటేనే అది స్త్రీతత్వం,
అటాచ్మెంట్ అనేది మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో లేజీగా తయారవుతారనమాట. వాళ్ళు పని చేయడానికి కూడా ఇష్టపడరు. ఇప్పుడున్న పొజిషన్ బాగానే ఉందిగా, కొత్త దానికి మనం ప్రయత్నించాల్సిన అవసరం ఏంటి, ఈ సిచ్యువేషన్ ఇలా బాగానే ఉంది కదా, ఇలా నడిచిపోతే లైఫ్ గడిచిపోతుందిలే అన్నట్టు ఉంటారనమాట. వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. చిన్న ఉద్యోగానికో దేనికో జస్ట్ లేజీనెస్ వల్ల, ఆ కంఫర్ట్ కోసం అని అక్కడే ఫిక్స్ అయిపోతారు, అక్కడే ఉండిపోతారు, ఇంకా ఎదగడానికి ట్రై చేయరు. ఇదే రిలేషన్షిప్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ వీనస్ స్త్రీతత్వ రాశి ఏంటంటే ఒక రకమైన పొసెసివ్నెస్. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం కొన్నావు, నువ్వు నాకు ఏం చేసావు, నువ్వు నాకు ఇది చెయ్యలేదు, ఇలాంటి డిమాండ్స్ అనమాట. ఇలా చెయ్యాలి. ఈ జెలసీ, రిలేషన్షిప్లో జెలసీ, ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ కొద్ది పీరియడ్లో మనకి ప్రోగ్రెషన్లో కనిపించిందంటే ఆ లిమిటెడ్ పీరియడ్లో మనకు కనిపిస్తుంది 3 years 2 years. ఇదే జన్మజాతకంలో ఉంది అంటే ఈ బిహేవియర్ అన్నది మనకి లైఫ్ లాంగ్ కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే ప్రోగ్రెసివ్ చార్ట్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ జరిగేటప్పుడు ఆ సంవత్సరంలో వాళ్ళు కొంచెం బాగా కష్టపడినా, బాగా ముందరికి వెళ్ళినా కూడా ఈ లేజీనెస్ అన్నది కానీ, సుఖానికి అలవాటు పడిపోవడం కానీ, ఈ పొజెసివ్నెస్ కానీ ఇలాంటివి మనకు లైఫ్ లాంగ్ కనిపిస్తూ ఉంటాయి. అన్లెస్ ఏదైనా పాజిటివ్ ప్లానెట్ మంచి జూపిటర్ కానీ, మంచి సన్తో కానీ మెర్కురీతో కానీ, జూపిటర్తో కానీ మంచి మంచి ప్లానెట్స్ తోటి మళ్ళీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఈ లేజీనెస్, ఈ పొజెసివ్నెస్, జెలసీ ఇవన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోవడం అంటే కొంచెం ఉండే 10-20% ఉంటాయి, మ్యాక్సిమం తగ్గుతాయి. ఎందుకంటే శుభగ్రహ దృష్టి ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా అన్నమాట. సో పాజిటివ్గా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఇన్ కేస్ అది నెగిటివ్గా పనిచేస్తుంది అంటే లో లెవెల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు వాళ్ళు అక్కడే హ్యాపీగా ఉండిపోతారనమాట. వాళ్ళకి అది కంఫర్టబుల్గా ఉంది అంటే ఉండిపోతారు అక్కడే, ఇంకా ప్రయత్నం చేయరు. కొన్నిసార్లు ఫ్లెక్సిబిలిటీ ఉండదు, మైండ్ అన్నది రిజిడ్గా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే ఐడియాస్ని యాక్సెప్ట్ చేయలేరు, ఆ ఐడియాస్ని ప్రమోట్ చేయరు, రిజిడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏదో వీళ్ళని ప్రాజెక్టులోంచి తీసేస్తారు, లేదా అంటే ప్రాజెక్టే ఫెయిల్ అయిపోతుంది, ఫర్దర్గా ఆపర్చునిటీస్ కూడా మిస్ అవుతూ ఉంటారు. సో 2 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వీనస్ డబల్ డోస్ ఆఫ్ వీనస్, మనకు మొత్తం అంతా వీనస్ కారకత్వాలే ఇక్కడ కనిపిస్తాయి. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.